నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. బుక్కపట్న చింకర వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? బుక్కపట్న చింకర వన్యప్రాణుల అభయారణ్యం కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాన్ని 2019లో అభయారణ్యంగా ప్రకటించారు. చింకర అని కూడా పిలువబడే ఇండియన్ గజల్ పరిరక్షణకు దీనిని అంకితం చేశారు. ఇది కర్ణాటకలోని 2వ చింకర అభయారణ్యం. ఇక మొదటిది ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్లో దోమల బెడతకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఏఐ ఆధారిత స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్ ను ప్రారంభించింది. ఈ విధానంలో భాగంగా రాష్ట్రంలోని 6 ప్రధాన నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా 66 ప్రాంతాల్లో ఏఐ ఆధారిత సెన్సార్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్మార్ట్ సెన్సార్లు దోమల జాతి, వాటి లింకం, సాంద్రత, ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రత, తేమ వంటి వివరాలను నిరంతరం గుర్తిస్తాయి. ఏదైనా ప్రాంతంలో దోమల సాంద్రత నిర్దేశిత స్థాయికి మించితే వెంటనే అధికారులకు హెచ్చరికలు పంపుతాయి. ఇక రెండవది తాలిబన్ల అణచివేతను అంతం చేయడానికి యుఎన్ తీర్మానం. ఆఫ్ఘనిస్తాన్లోని మహిళలు, బాలికలపై తాలిబాన్ పాలకుల అణచివేతను అంతం చేయాలని, ఉగ్రవాద గ్రూపులను నిర్మూలించాలని పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ఓటింగ్ కు 116 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఇండియా, చైనా, రష్యా, ఇరాన్తో సహా 12 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఇక మూడవది ట్రినిడాడ్ అండ్ టొబాగోలో యూపీఐ సేవలు. భారతీయ ప్రయాణికులకు యూపీఐ సేవలను అందిస్తున్న 8వ దేశంగా మరియు తొలి కరేబియన్ దేశంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో అవతరించింది. భారతీయులు ఇక్కడ ఈ ద్వీపాన్ని సందర్శించేటప్పుడు నగదు మార్పిడి చేయకుండా యూపీఐ యాప్లను ఉపయోగించవచ్చు. ఇప్పటికే యుఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్ దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక నాలుగవది ఎన్డీబీలో చేరిన కొలంబియా, ఉజ్బెకిస్తాన్. 17వ బ్రిక్స్ సమ్మిట్ కు ముందు కొలంబియా, ఉజ్బెకిస్తాన్ దేశాలు అధికారికంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో చేరాయి. ఎన్డీబీను 2015లో బ్రిక్స్ దేశాలు సృష్టించాయి. కాలక్రమేణా బంగ్లాదేశ్, యుఏఈ, ఈజిప్ట్, అల్జీరియాతో సహా మరిన్ని దేశాలు ఇందులో చేరాయి. ఇప్పుడు కొలంబియా, ఉజ్బెకిస్తాన్ చేరడంతో ఎన్డీబీలో 11 సభ్య దేశాలు ఉన్నాయి. ఎన్డీబీ ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది. ఇక ఐదవది హర్యానాలో ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీ. హర్యానా ప్రభుత్వం ఆరావళి కొండల్లో ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీని నిర్మిస్తామని ప్రకటించింది. ఇది దాదాపు 10,000 ఎకరాల అటవీ భూమిని కవర్ చేస్తుంది. ప్రకృతిని రక్షించడం, పర్యాటకాన్ని పెంచడం, ప్రజలకు కొత్త ఉద్యోగాలను సృష్టించడం ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని, కేంద్ర మంత్రి మనోహర్ లాల్, పర్యావరణ మంత్రి రావ్ నర్బీర్ సింగ్ జామ్నగర్లోని వంటారా వన్యప్రాణుల సౌకర్యాన్ని సందర్శించారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: అరుణాచల్ ప్రదేశ్ లో ఉత్తరం వైపు ప్రవహించే ఏకైక నది ఏది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.